నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఇవాల్టి మన చైత్రికాస్ కిచెన్‌లో అవకాడోస్‌తో ఒక కొత్త రకం రెసిపీ అండి. ఇదైతే నా ఓన్ రెసిపీ కాదు. జస్ట్ ప్యాకేజ్ మీద ఉన్నటువంటి రెసిపీని చూసి మా పెద్ద పాప అడిగితే ట్రై చేశాను. చూడ్డానికి అలాగే తినడానికి కూడా బావుంటుందనిపించింది. డెవిల్డ్ ఎగ్స్ అనే ఈ రెసిపీ మీకు ఈ ఒరిజినల్ రెసిపీని మీకు ఇక్కడ డిస్‌ప్లేలో చూపిస్తున్నాను కదా! నేనైతే యాజ్ ఇట్ ఈస్‌గా చేయలేదండి. చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేసి నాకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో అయితే తయారు చేశాను. మీకు కూడా ఒకవేళ నచ్చితే యాజ్ ఇట్ ఈజ్ రెసిపీని మీరు ఆ డిస్‌ప్లేలో ఉన్నదాన్ని బట్టి ఫాలో అయ్యి చేయొచ్చు. లేదంటే నేను చేసినట్టుగా కూడా చేయొచ్చు. ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ నేను కొన్ని కోడిగుడ్లనైతే ఉడకబెట్టి పైనున్నటువంటి పెంకుని తీసేసి పక్కనుంచుకున్నాను. మీరు తినే మెంబర్స్‌ని బట్టి మీరు ఎగ్స్‌ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో మధ్యలో ఉన్న యెల్లో పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసేటప్పుడు ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా తీసి ఒక ప్లేట్‌లోకి ఉంచేసుకోండి. మేమైతే చిన్నప్పుడు ఈ యెల్లో పార్ట్‌ని ఏదైతే యోక్ అయితే ఉందో దాన్ని మేము చందమామ అని పిలిచేవాళ్ళం. 90స్ కిడ్స్ మెమరీస్ అండి ఇవన్నీ గూడా. సో, ఇలా గుడ్లను ఉడకబెట్టి మధ్యలో ఉన్నటువంటి ఈ చందమామని సెపరేట్ చేసి పక్కనుంచేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్లో మయోనైస్ అనేది నేను ఓన్‌గానే ప్రిపేర్ చేసుకుంటాను. ఎగ్ గాని, అలాగే ఎలాంటి ఆయిల్ గాని లేకుండా చాలా హెల్తీగా వీగన్ మయోనైస్‌నైతే తయారు చేయబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక పావు కప్పు వరకు జీడిపప్పుని వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచుకోవాలి. దాన్ని బ్లెండర్‌లో వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని, మనం ఏదైతే జీడిపప్పు నానబెట్టుకున్నామో ఆ వాటర్‌ని కూడా వేసుకొని కొంచెం మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే మన హోమ్‌మేడ్ వీగన్ మయోనైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక షార్ట్‌లో అయితే పోస్ట్ చేసి పెట్టాను. సో, మీ దగ్గర డైరెక్ట్ మయోనైస్ గనక ఉంటే దాన్ని యూజ్ చేసేసుకోండి. లేదు అనుకుంటే గనక ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. సో, ఇప్పుడు బాగా పండినటువంటి అవకాడోస్‌ని తీసుకొని ఇదే కదా మన మేజర్ ఇంగ్రీడియెంట్. సో, దీన్ని తీసుకొని దీన్ని నేనిక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి పల్ప్‌ని జాగ్రత్తగా ఒక బౌల్‌లోకి తీసేసుకొని దాన్ని మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. పండిన అవకాడో అయితే మనకి మ్యాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలామందికి ఈ అవకాడో అంటే తినడం అనేది నచ్చకపోవచ్చు. రీజన్ ఏంటంటే డైరెక్ట్‌గా తింటే దానికి పెద్ద టేస్ట్ అనేది ఏమీ ఉండదు అన్నట్టు అనిపిస్తుంది. నిజానికి దానిలో వేయాల్సినటువంటి కరెక్ట్ ఇంగ్రీడియెంట్స్ వేసి మనం తయారు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. సో, ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో, ఇలా అవకాడోని తీసుకొని మనం ఒక బౌల్‌లోకి ఏదైనా మ్యాషర్‌తో దాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఫోర్క్ ఉన్నా కూడా మనం మ్యాష్ చేసేసుకోవచ్చు. తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి కోడిగుడ్డులో ఉన్నటువంటి యెల్లో భాగం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని పచ్చసొన దాన్ని కూడా మనం ఈ అవకాడోతో పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మెత్తని పేస్ట్ లాగా మనం తయారు చేసేసుకోవాలి. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు తయారు చేస్తున్నది కేవలం నేను చూపిస్తున్నట్టే కాకుండా మనం ఏదైనా బ్రెడ్ మీద గానీ, లేదా రోటీ మీద కూడా స్ప్రెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మయోనైస్ ఏదైతే ఉందో దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. తర్వాత నిమ్మరసం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే అవకాడో ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో అది బ్లాక్ అవ్వకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మిరియాల పొడి అనేది మనం వీగన్ దాంట్లో తయారు చేస్తున్న మయోనైస్‌లో వేసేసాం కాబట్టి ఇంక నేను వేయలేదు. మీకు నచ్చితే గనక ఇంకొంచెం స్పైస్ ఉండాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో ఈ అవకాడో మిక్స్చర్‌ని దాన్ని మనం ముందుగా తీసినటువంటి ఎగ్ వైట్స్ పైన పెట్టేసుకొని పిల్లలకిచ్చేస్తే చాలు చక్కగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో అయితే బాగా ఈజీగా మెల్ట్ అయిపోతుంది వాళ్ళకి. పెద్ద కష్టం గూడా గాదు. రకరకాల పుడ్డింగ్‌లవి చేసి పెట్టే కన్నా ఇలా మనం చేసి పెడితే వాళ్ళకి కూడా నచ్చుతుంది. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇందాక చెప్పినట్టుగానే ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో అవకాడో ఎగ్ స్ప్రెడ్ అనేది మీరు రోటీస్‌లో గానీ, లేదంటే బ్రెడ్‌ల మీద గానీ పెట్టుకొని శాండ్‌విచ్ లేదా ఫ్రాంకీ లాగా కూడా ట్రై చేయొచ్చు. సో, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.